నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. విషయానికొస్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో 2011లో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గుత్తి 2011 తర్వాత మున్సిపాలిటీగా మారింది. అయితే మారిన తర్వాత చట్నేపల్లి, సూరసింగనపల్లి కలిపితే మొత్తం 25 వార్డులుగా విభజించారు. 25 వార్డులుగా విభజించిన తర్వాత ప్రతి వార్డులో కూడా 2 లేక 3, 4 ఇనుప చెత్త కుండీల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజల యొక్క సంఖ్య పెరిగాయి, కుటుంబాల సంఖ్య పెరిగాయి, జనాభా పెరిగింది. దాదాపు 60 నుంచి 70,000 వరకు జనాభా ఉంది. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రజలు వినియోగం కూడా, అంటే ఆహార వినియోగం అయితేనేమి, మరి ప్లాస్టిక్ వినియోగం అయితేనేమి, చెత్త వినియోగం అయితేనేమి, అన్నీ కూడా ఉపయోగించడం వల్ల నిరుపయోగమైనటువంటి తీసుకొచ్చి బజార్లో పారేస్తున్నారు. అంతేకాకుండా మరి ఈ యొక్క ఇనుప చెత్త కుండీల వల్ల మరి కొంతమేర ఇన్ని సంవత్సరాలు బాగున్నా ప్రస్తుతం అవన్నీ పూర్తిగా ఛిద్రమైపోయాయి. ఎక్కడ పడితే అక్కడ చీలిపోయాయి. పైన వేసే చెత్త కింద కారిపోతుంది. అటువంటి వాటినన్నీ కూడా తీసుకొని వచ్చి పాత మున్సిపాలిటీ కార్యాలయంలో, అంటే పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో అయితేనే పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఇలా కుప్పలు కుప్పలుగా అన్నీ మొత్తం వేశారు. ఏవి కూడా ఉపయోగానికి రావు. కనీసం వెల్డింగ్ చేయడానికి కూడా వీలు లేవు. వెల్డింగ్ చేస్తే కూడా కొన్ని ఉపయోగపడతాయి, కానీ ఈ ఆ దృష్టికి మున్సిపల్ అధికారులు ఎవరు కూడా పోకపోవడంతో ఇవన్నీ కూడా అక్కడ మూల పారేశారు. ఈ నేపథ్యంలో మరి ఈ జరిగినటువంటి విధానంలో భాగంగా మరి ఎక్కడ చూసినా కానీ అటు గ్రంథాలయం ఎదురుగా అయితేనేమి, ఇతర ప్రాంతాల్లో అయితేనేమి ఈ ఇనుప చెత్త కుండీల యొక్క ఆవశ్యకత దుర్లభంగా మారింది. అనంతపురం రోడ్డులో నుంచి బీసీ కాలనీ నుంచి మరి ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్, తర్వాత మండల సత్రం, తర్వాత మరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ విధంగా అనేక చోట్ల కూడా చెత్త కుండీల ఆవశ్యకత ఎంతైనా ఉంది. మళ్ళీ ఉన్న చోట కూడా అన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు నూతన చెత్త కుండీలను తెప్పించి మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఉన్నా, కానీ వీటికి నిధుల కొరత అనేటువంటిది ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి అందులో భాగంగానే ఇప్పుడు సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు దాదాపు 6 నుంచి 8 కోట్లు, వైటీ చెరువు ప్రాజెక్టుకు 1.5 నుంచి 2 కోట్లు, మరి విద్యుత్ శాఖకు దాదాపు 50 లక్షల మేర మున్సిపాలిటీ బకాయి పడినట్టు తెలుస్తోంది. మరి శిస్తుల ద్వారా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా డబ్బు వస్తున్నా అవి సాధారణ నిధుల కిందనే మరి వెళ్తున్నా కానీ ఈ అప్పులు మాత్రం ప్రభుత్వానికి చెల్లించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా చూసుకున్నా కానీ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయకుండా మొరాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ పనులు కూడా చేసి మాకు ఏముంది ఘనకార్యము, నీరు ఇవ్వడం లేదు, చెత్త పేరుకుపోయింది, మురికి కాలువల శుభ్రత లేదు, మరి చెత్త ఊడ్చుకోవడానికి కూడా పరికరాలు కనీసము పార అవి కూడా లేకపోతుందని చెప్పి మళ్ళీ 2 రోజుల క్రితం గుత్తి మున్సిపాలిటీలోనే మరి దాదాపు పారిశుద్ధ్య సిబ్బంది మున్సిపల్ చైర్పర్సన్కు మొరపెట్టుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో సమస్యల వలయంగా మారినటువంటి ఈ గుత్తి మున్సిపాలిటీలో మరి సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు సహకరించాలని, మరి వాటి ఇందుకు సంబంధించి వెంటనే ఇనుప చెత్త